ప్రవక్త ద్వారా తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా యెహోవా ఏమీ చేయడని ఉన్నది. అది ప్రతి కాలంలో అలా చేస్తాడు ఆయన. కాబట్టి ఈ ప్రవక్త గురించి, మన ప్రవక్త గురించి వాళ్ళు ఎంత హేళనగా మాట్లాడుతున్నారంటే చాలా అపహాస్యంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒక మాట ఉన్నది, మనిషికి మరణం ఉన్నది కానీ మాటకి మరణం లేదు. నువ్వేదైతే మాట్లాడుతున్నావో ఒకరోజు తీర్పులో లెక్క అప్పగించాలి. మనిషి చనిపోవచ్చు, మాట మాత్రం చనిపోదు. ఎంత వ్యంగ్యంగా మాట్లాడాలి అంత వ్యంగ్యంగా ప్రవక్త కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే గుడ్డోడి దగ్గరికి వెళ్ళి వాక్యం రుజువు చేసేది ఏమి ఉండదు. వాళ్ళు గుడ్డోళ్ళు, వాళ్ళు ఆ వీకేఆర్ టీం అంతా గుడ్డిది. ఎందుకు పేర్లు చెప్పాల్సి వస్తుందో